హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ప్రపంచంలో కొన్ని విషయాలు ఉన్నాయి. అవి మనం వింటే నిజమేనా అని ఆశ్చర్యపోతాం. మన ఊహకందని రహస్యాలు మన చుట్టుపక్కల ఎన్నో ఉన్నాయి. ఈరోజు మనం అలాంటి 10 అతి గొప్ప మరియు కొత్త నిజాలను తెలుసుకుందాం. మీకు తెలుసా, మన భూమిపై ఉన్న ఆకాశంలో ఒక అద్భుతమైన నది చూడొచ్చు. అదేంటో ఈ వీడియోలో చెప్తాను. ఇంకా మనం నిద్రలో ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలుసా? మీ మైండ్లో బ్లో చేసే విషయాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన భూమిపై ఉన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ పైన ఫ్లయింగ్ రివర్ అని పిలిచే ఒక అద్భుతమైన నదిని చూడొచ్చు. ఇది నిజమైన నది కాదు, కానీ అమెజాన్ చెట్లు చాలా ఎక్కువ నీరుని ఆకాశంలో విడుదలవుతాయి. ఈ వాటర్ వాపర్ ఒక పెద్ద నదిలాగా ఆకాశంలో ప్రవహిస్తుంది. కొన్నిసార్లు వర్షానికి కూడా కారణం అవుతుంది. ఇది ప్రకృతి యొక్క గొప్ప మాయ. ఒక అడవి ఆకాశంలో కూడా వర్షాన్ని సృష్టించగలదని ఎవ్వరూ ఊహించలేరు. వావ్ కదా. ఫ్యాక్ట్ నంబర్ 2, ప్రపంచంలో అతి నిదానమైన జీవి 3-toed sloth. అవి ఒక నిమిషంలో కేవలం 0.24 కిలోమీటర్స్ మాత్రమే కదలగలవు. అది ఎంత నిదానం అంటే వాటి రెక్కలపై కూడా అల్బిన్ పెరుగుతుంది. ఈ అల్బిన్ వాటికి కంఫ్లోజ్గా మరియు కొన్ని పోషకాలను కూడా ఇస్తుంది. వాటిని నిదానంగా కదలిక వాటి ఎనర్జీని సేవ్ చేసుకోవడానికి సహాయం చేస్తుంది. మనం పరుగులు పెట్టే జీవితంలో ఒక స్లోత్ని చూసి ఏం నేర్చుకోవాలంటే కొంచెం నిదానంగా ఉండటం కూడా ముఖ్యం. ఫ్యాక్ట్ నంబర్ 3, నిద్రలో మనం కళ్ళు కనే సమయంలో మన మెదడు చేసే పని మనం మెలకువగా ఉన్నప్పుడు చేసే పని కంటే కూడా అతిగా ఉంటుంది. ఇది రెమ్ స్లీప్ అనే స్టేజ్లో జరుగుతుంది. ఆ సమయంలో మన మెదడు చాలా యాక్టివ్గా ఉంటుంది, విషయాలను ప్రాసెస్ చేస్తూ కొత్త జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటుంది. మరియు మీరు కనుగొన్న ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే, మనం నిద్ర నుండి లేచిన 5 నిమిషాల్లో మన కలలో 50% మర్చిపోతాం, ఇంకా 10 నిమిషాల్లో 90% మర్చిపోతాం. అందుకే నేను లేచిన 5 నిమిషాల్లో ఏం కలగన్నానో గుర్తు చేసుకుంటాను. మీరు కూడా అంతే కదా ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నంబర్ 4, ప్రపంచంలో ఒక ముత్యం మాత్రమే జీవులతో నిర్మితమైన జెమ్ స్టోన్. మిగిలిన అన్ని రత్నాలు భూమి లోపలనే ఉంటాయి. ముత్యాలను సముద్ర జీవులు సృష్టిస్తాయి. ఒక చిన్న రేణు, అదే ఇసుక, వాటి సెల్ లోపలికి వెళ్ళినప్పుడు వాటి శరీరం ఆ రేణుని రక్షించడానికి దాని చుట్టూ నక్రి అనే పదార్థాన్ని చేరుతుంది. అది చిన్నగా ముత్యంగా మారుతుంది. ఇది ప్రకృతి యొక్క ఒక గొప్ప కళాశక్తి. దాన్ని బట్టి ఏమర్థమయ్యింది? మనకి ఓపిక ఉంటే మనం కూడా ఒక రోజు గొప్ప స్థాయికి వెళ్తాం. ఫ్యాక్ట్ నంబర్ 5, ప్రపంచంలో కొన్ని ప్లేసుల్లో నిజంగా చేపల వర్షం పడుతుంది. ఇది యానిమల్ రైన్ అనే ఒక దుర్లభమైన ప్రకృతి ఘటనలో జరుగుతుంది. అది బలమైన గాలులు సముద్రపు నుండి చేపలను మరియు నీరుని లాగి వెళ్ళినప్పుడు మరో చోట వర్షంతో పాటు చేపలు పడతాయి. హ్యాండరోస్లో లీవ్స్ టు స్పేస్. ఈ పేరు నాకు నోట్లో తిరగట్లేదు ఫ్రెండ్స్, స్క్రీన్లో చూపిస్తా చూడండి. ఈ విలేజ్లో ప్రతి సంవత్సరం ఇలానే వర్షం పడుతుంది. అదే వర్షం మన దగ్గర పడితే ఏం చేస్తారు ఫ్రెండ్స్? కామెంట్స్లో పెట్టండి. ఫ్యాక్ట్ నంబర్ 6, మనం భయపడినప్పుడు మన శరీరం ఒక స్పెషల్ వాసనను వదులుతుంది. అది ఇతర మనుషులు గుర్తుపట్టగలరు. ఇది ఫెరోమోన్ అనే పిలిచే కెమికల్ వల్ల జరుగుతుంది. మీరు ఎవరైనా భయపడుతున్నారు అని ఆలోచించే ముందు వారి వాసనను గమనించండి. సైంటిస్టులు ఇది మనుషులను ప్రమాదం నుండి రక్షించడానికి సహాయం చేస్తుందని అనుకుంటున్నారు. అది ఒక అద్భుతమైన శరీర ప్రక్రియ. ఈసారి ఏమైనా హర్రర్ సినిమాలు చూసినప్పుడు చూద్దాం మనం కూడా ఏం స్మెల్ వస్తామో. ఫ్యాక్ట్ నంబర్ 7, హనీ బీస్ మౌంట్ ఎవరెస్ట్ కంటే కూడా ఎత్తు ఎగిరే శక్తి ఉంది. నిజంగా
వాటి చిన్న శరీరాలకు ఉన్న అతి వేగమైన రెక్కలు కదలికలు వాటిని అంత ఎత్తుకు ఎగరడానికి సహాయం చేస్తుంది. ఎవరెస్ట్ శిఖరం సుమారు 8,848 మీటర్స్ ఉంటుంది. కానీ హనీబీస్ అక్కడ ఉండే వాతావరణంలో కూడా ఎగరగలవు అని సైంటిస్టులు కనుగొన్నారు. ఇది వాటి శక్తికి ఒక గొప్ప ఉదాహరణ. అందుకే అంటారేమో పొట్టోలు గట్టోలు అని. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఇంటర్నెట్లో గోస్ట్ టౌన్స్ అని పిలిచే చోట్లు ఉన్నాయి. అది ఏమంటే చాలా అరుదుగా ఉండే వెబ్సైట్స్ మరియు ఆన్లైన్ కమ్యూనిటీస్. అవి ముందు చాలా యాక్టివ్గా ఉండేవి, కానీ ఇప్పుడు ఎవరూ లేకున్నా ఖాళీగా ఉంటాయి. ఉదాహరణకు ఓల్డ్ ఫార్మర్స్ వెబ్సైట్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మరియు చాట్ రూమ్స్. అవి ఇప్పటికీ ఆన్లైన్లో ఉంటాయి, కానీ ఎవరు అక్కడ యాక్టివ్గా ఉండరు. ఇది డిజిటల్ ప్రపంచంలో ఉండే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. మనుషులు వ్యవహరణ ఎలా మారుతుందో తెలుస్తుంది. మా 10th క్లాస్లో గ్రూప్ కూడా ఒక గోస్ట్ టౌన్స్ ఏమో అయి ఉండొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ప్రపంచంలో అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా కాదు, ఇది జెలండియా. ఇది ముఖ్యంగా పసిఫిక్ సముద్రం లోపలనే ఉంటుంది. ఒక చిన్న భాగం మాత్రమే న్యూజిలాండ్ అనే దేశంగా బయట ఉంది. సైంటిస్టులు రీసెంట్గా దీన్ని ఒక సపరేట్ ఖండముగా గుర్తించారు. ఇది చాలా పెద్దదిగా ఉండే ఏరియా, కానీ మనం దీనిని చాలా చిన్నదిగా అనుకుంటాం. మన భూమి ఎంతో గొప్ప రహస్యాలు దాచి ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10, పసిఫిక్ మహాసముద్రంలో ఒక గొప్ప ప్లాస్టిక్ చెత్త గుంపు ఉంది. అది టెక్సస్ రాష్ట్రం కంటే 2 రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఇది ముఖ్యంగా మనం తిన్న ఫుడ్, ఒక ప్లాస్టిక్ కవర్స్ అండ్ తాగే వాటర్స్ నుంచి పెరుగుతుంది మరియు సముద్రంలో ఉండే కరెంట్స్ వల్ల ఒక చోట చేరుతుంది. ఈ చెత్త సముద్రంలో ఉండే జీవులకు చాలా ప్రమాదకరం. మనము మన ప్రపంచానికి రక్షించుకోవాలని ఇది తెలుపుతుంది. ఇది ఒక గొప్ప సమస్య మరియు మనం ప్రతి ఒక్కరూ దీనికి సహాయం చేయాలి. నెక్స్ట్ టైం నుండి మనం డస్ట్బిన్స్లో వేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూశారు కదా ఫ్రెండ్స్, మన ప్రపంచంలో ఎంతో అద్భుతాలు మరియు మనం ఊహించినంత నిజాలు ఉన్నాయి కదా. ఈ నిజాలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మనం ఇంకా ఎంతో తెలుసుకోవాల్సింది ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ రాండమ్ నిజాలు మీకు అతి ఇష్టమైనది ఏంటి అని కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.